అయిపోయారు మీరు. వెంకీ 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 అటాక్ చేసి ఏం కొట్టినారు సార్? పెచ్చ ఒట్టుడు కొట్టిరు సార్, కుక్కలు కొట్టినట్టు కొట్టిరు సార్. కొట్టిన వాళ్ళు చూడటానికి స్టైల్గా ఉన్నారు కానీ మాస్, ఊర్రా మాస్ సార్. ఏంట్రా బొంగు అంటున్నావు? లౌడా కెబ్బాల్, నీకేం పని లేదురా ఇంట్లో? ఒకసారి ఫోన్ చేస్తే కుద్మిత్తంతా లౌడా కెబ్బాల్. ఫోన్ పెట్టరా పెట్టరా బోసుడి క్యాబ్ పెట్టు. పంజాబ్ టాప్ లో ఉంది, 7th ప్లేస్ లో ఆర్సీబీ, మన ఎస్ఆర్హెచ్ 3rd ప్లేస్ లో ఉంది. కానీ ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, జీటీ వీళ్ళు 4 మ్యాచెస్ 2 మ్యాచెస్ విన్ అవ్వాలి. అంటే మన ఎస్ఆర్హెచ్ ఈజీగా 2 మ్యాచెస్ విన్ అవుతుంది. ఫామ్ చూస్తే కప్పు మందే. ఆ పిచ్చోడు చెప్పే కథ నిజమైతే బాగుండు. ఇంకా వేరే టీమ్స్ చూద్దాము. సిఎస్కే, డీసీ 4 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ విన్ అవ్వాలి, కష్టమే. ఇంకా కేకేఆర్ 5 మ్యాచెస్ గెలవాలి. ఎంఐ, ఎల్ఎస్డి పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ లో ఉన్నారు, కష్టమే. ఎవడో ఇన్స్టాగ్రామ్ లో రివెంజ్ లోడింగ్ అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఊరికే గెలవడం నాకు నచ్చదు. చూసుకుందాం, సాంబారా దమ్ బిర్యానీయా? సారీ. ఆర్సీబీ 156 టార్గెట్ ఇచ్చింది. జీటీ వాళ్ళు 4 అవర్స్ లో 56 రన్స్ కొట్టిరు, ఒక వికెట్ పోయింది. ఇలానే డాట్ బాల్స్ అండ్ వికెట్స్ పోతే ఆర్సీబీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. A few moments later. బాగా ఆడాడు కదా, సారీ. అదేంట్రా మ్యాచ్ చూడవా? గుజరాత్ సూపర్ గా ఆడింది, పర్ఫార్మెన్స్ కూడా టాప్ క్లాస్, గ్రేట్ గేమ్. కానీ ఫైనల్లో ఆర్సీబీ విన్ అయ్యేటట్టుందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్సీబీ ఫ్యాన్ కాదు, నేనేదో ప్రీవియస్ వీడియోలో ఆర్సీబీ కప్పు కొడుతుందని చెప్పాను అంతే. ఇవో ఈ కామెంట్ చూడరు, ఇప్పుడు చెప్పండి రా ఆ కామెంట్ పెట్టిన ఇప్పుడు చెప్పండి రా అబ్బాయి, నువ్వు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డోంట్ అండర్ఎస్టిమేట్ మై ప్రిడిక్షన్. ఇప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు.